వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో శుక్ర భగవానుని దృష్టి రహస్యాలు అనే అంశం. నవగ్రహాలలో శుభగ్రహాలు అనే వరుసలో రెండవ శుభగ్రహం శుక్రుడు, మొదటి శుభగ్రహం గురు భగవానుడు, ఆ తరువాతే బుధుడు, చంద్రుడు. ఇందులో చంద్రుని స్థితిని అనుసరించి శుభుడా అశుభుడా అని నిర్ణయించబడుతుంది. బుధుడు కూడా అదేవిధంగా శుభగ్రహాలతో కలిస్తే శుభుడిగాను, పాపగ్రహాలతో కలిస్తే పాపిగా మారుతాడు. కాబట్టి బుధుడిని నైజ గ్రహం అంటారు. అయితే గురు శుక్రులు మాత్రం ఎవ్వరితో కలిసినా చెడు గ్రహాలుగా మారరు, మంచివాళ్లగానే ఉంటారనే నియమం ఈ రెండు గ్రహాలకు వర్తిస్తుంది. పాపగ్రహాలతో కలిసినప్పుడు వీళ్ళ బలాన్ని కోల్పోతారే కానీ పాపగ్రహాలుగా మారరు. లగ్నానికి అవయోగ గ్రహాలుగా వీళ్ళు వచ్చినా వీళ్ళు ఇవ్వవలసిన కారకత్వ ఫలితాలను తగ్గించరు. ఉదాహరణకు ఒక మీన లగ్న జాతకులకు శుక్రుడు అష్టమాధిపతి. అష్టమ స్థాన ఫలితాలు ఇచ్చిన శుక్రుని కారకత్వ ఫలితాలైన జీవిత భాగస్వామి, భోగభాగ్యాలు, ఇల్లు, వాహన, వసతి సౌకర్యాలు అందించి తీరుతారు. అవన్నీ ఇచ్చి దాని మూలంగానే అసహ్య అవమానాలను ఎదుర్కొనేట్లు చేస్తారు. సో కారకత్వం అనేది వేరు, ఆధిపత్యం అనేది వేరు. ఇక మన ఋషులు, జ్ఞానులు శుక్రుని దృష్టి కొలతలు 12 పాయింట్లుగా పేర్కొన్నారు. గురువు కంటే అధిక పాయింట్లు శుక్రునికి ఉన్నాయి. కానీ శుక్రుడు శుభగ్రహాలలో 2వ స్థానంలో ఉంటారు. కారణం ఏమిటి అంటే గురువు భూమికి బాహ్య కక్షలో ఉన్న గ్రహం. గురువు అధిక సూర్యకాంతిని వెదజల్లగలడు. ఉదాహరణకు మీరు క్రికెట్ మైదానాన్ని చూచి ఉంటారు. లైట్లు చాలా ఎత్తులో ఉంచి మైదానాన్ని కవర్ చేస్తారు. అవి మన కనుచూపుకు నేరుగా ఉంచితే ఏం జరుగుతుంది? మనం ఆడలేము. ఆ కాంతి మన కళ్ళను కట్టేస్తుంది. ఇక శుక్రుడు రవి నుండి చాలా దూరం వెళ్ళలేని మరొక గ్రహం. రవి నుండి 48 డిగ్రీల దూరం మాత్రమే వెళ్ళగలిగే గ్రహం. అధిక పక్షం 2 రాసుల కవతల ఉంటాడు. ఉదాహరణకు సింహంలో రవి ఉంటే శుక్రుడు మిథునంలో లేదా కర్కాటకం లేదా సింహం లేదా కన్య లేదా తుల అనే ఈ 5 రాసుల్లో మాత్రమే ఉంటారు. అంటే రవికి ముందు వెనకల 48 డిగ్రీలలో ఉంటారు. ఇక శుక్రుని దృష్టి ఎలా ఉంటుంది అని చూస్తే నిశ్చయంగా సుభిక్షాలను ఇస్తుంది. లగ్న పాపి అయిన శుక్రుని వీక్షణ ఉన్న స్థానం ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుంది. శుక్రునికి సప్తమ వీక్షణ మాత్రమే ఉంటుంది అనేది వాస్తవం. కానీ అదే సమయం అనేక జాతకాలను విశ్లేషించడంలో ఒక విషయం కనుగొనబడింది. శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉన్నప్పుడు, ఇక్కడ శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఎప్పుడు ఉంటాడు అంటే చైత్రమాసంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు శుక్రుడు మీనంలో ఉండగా అత్యంత ప్రకాశవంతంగా ఉచ్చం అనే స్థితిలో ఉంటాడు. ఉదాహరణకు మీకు చైత్రమాసంలో తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశవంతమైన ఒక నక్షత్రంగా శుక్రుడు కనిపిస్తాడు. ఇటువంటి ఉచ్చ శుక్రుడు మీనంలో ఉండి సప్తమ స్థానమైన కన్యను మాత్రమే కాకుండా సింహం మరియు తుల ఈ 2 రాసులకు కూడా కొంత బలాన్ని ఇస్తారు. సో అత్యంత ప్రకాశవంతమైన శుక్రుడి వీక్షణ సప్తమ స్థానానికే కాక ఆ స్థానానికి ముందు వెనకల ఉన్న స్థానాలకు కూడా తన వీక్షణ వల్ల కొంత బలం అనేది ఏర్పడుతుంది. ఇది ఒక వ్యవస్థ. తరువాత పౌర్ణమి చంద్రుని వీక్షణ పొందిన చంద్ర కేంద్రంలో ఉన్న శుక్రుడు లేదా
చంద్ర అధియోగంలో ఉన్న శుక్రుడి రిఫ్లెక్టింగ్ కాంతి మంచి ఫలితాలను ఇస్తుంది. ఉదాహరణకు కర్కాటకంలో శుక్రుడు, మకరంలో చంద్రుడు ఉన్నారనుకుందాము. రవి సింహంలో ఉన్నారు. ఇప్పుడు చంద్రుడు పౌర్ణమికి దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు ఈ చంద్రుని కాంతిని పొందిన శుక్రుడు మంచి ప్రకాశవంతంగా ఉంటాడు. ఈ 2 విధులను అనుసరించి శుక్రుడు తన వీక్షణ ద్వారా 6, 8 స్థానాలకు కూడా కొంత బలాన్ని ఇస్తాడు. ఇది జాగ్రత్తగా గమనించవలసిన అంశం. ఇక శుక్రుని వీక్షణ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అంటే సుభిక్షాలన్నింటినీ ఇస్తుంది. ఖర్చు పెట్టే మనసునిస్తుంది, ఆర్థిక విజయాన్ని ఇస్తుంది, విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది, ఇల్లు, వాహనం, వసతి సౌకర్యాలనిస్తుంది, గ్రహ కుట్రలను పరిష్కరిస్తుంది. శుభత్వమైన శుక్రుని వీక్షణ పొందిన గ్రహాలు పాపత్వాన్ని తగ్గించుకుంటాయి. శుక్ర వీక్షణ కలిగిన ఖాళీ స్థానాలు, ఆ స్థాన ఆధిపత్య ఫలితాలు జాతకుడికి మేలు చేస్తాయి. శుభత్వం పొందిన శుక్రుడు 11వ స్థానంలో ఉండి 5వ స్థానాన్ని వీక్షిస్తే మంచి సంతానం ఉంటుంది, కులదైవ అనుగ్రహం ఉంటుంది, ప్రేమలో విజయాన్ని పొందుతారు, మంచి లాభం ఉంటుంది, స్త్రీల వల్ల ఆదాయం ఉంటుంది, మనసుకు నచ్చిన విషయాల్లో విజయం సాధిస్తారు. గురువుకు ఈక్వల్గా అంటే గురువు 100 మార్కులు తీసుకుంటే శుక్రుడు 75 మార్కులను తీసుకుంటారు. 75% ఒక స్థానాన్ని బలపరిచే గ్రహం శుక్రుడు. సో ఇతని వీక్షణ కూడా జ్యోతిష్య శాస్త్రానికి తప్పనిసరిగా లెక్కించడం అవసరం. ఒకవేళ శుక్రుడు రాహువు లేదా రవిచే అస్తంగత్వం పొందితే మాత్రమే తన దృష్టి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతారు. అందులోనూ ఏ స్థానంలో ఉన్నారనే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సో శుక్రుని వీక్షణ దగ్గరగా 75% ఒక గ్రహాన్ని, ఒక స్థానాన్ని శుభత్వపరుచుతుంది. శని భగవానుడు శుక్రుని వీక్షణలో ఉంటే శని తన పాప గుణాలను తగ్గించుకుంటారు. రాహువు శుక్రుని వీక్షణలో ఉంటే రాహువు తన క్రూర గుణాలను మార్చుకొని యోగాన్ని, పురోగతిని ఇస్తాడు. ఇక్కడ మనం కలయికను గురించి కాదు, దృష్టిని గురించి మాత్రమే తెలుసుకుంటున్నాము. ఇక ఒక స్థానాన్ని శుక్రుడు వీక్షిస్తున్నాడు అంటే ఆ స్థాన రీతిగా 75% మంచి ఫలితాలు రెడీగా ఉన్నాయని అర్థం. ఇక ఇందులో ఉన్న ఇంకొక సూక్ష్మ రహస్యం, ఒక స్థానానికి అధిక ప్రకాశం పడడం కూడా ప్రమాదకరం అని గుర్తుంచుకోవాలి. ఇక ఉచ్చస్థితిని కలిగిన శుక్రుడు తన 7వ వీక్షణ ఉన్న స్థానానికి ముందు వెనకల ఉన్న స్థానాలను కూడా బలపరుచుతారు. చంద్ర అధియోగం లాగానే శుక్ర అధియోగం పనిచేస్తుంది. సూక్ష్మ ఫలితాలను తీయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. లోకాభివృద్ధికి కారక గ్రహమైన శుక్రుడి వీక్షణ శుభత్వమైన వీక్షణ సుభిక్షాలను, సంతోషాలను, పురోగతిని కలిగిస్తుందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.